ఏడికి వచ్చినాం? గోకర్ణ. స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్ నుంచి గోకర్ణకి. గోవా కాదు, బస్. చూసినారు ఎట్లా క్వాష్ అంటారు. The next morning. ఓకే ఫ్రెండ్స్, ఇక వచ్చేసినాం గోకర్ణకి. వచ్చినామంటే ఇక అందరం ప్లాన్ చేసినాం ఎప్పటి నుంచో. అసలు అప్పుడే ప్లాన్ చేసినాంలే, అంతా డిలే ఒక్కరికొక్కరిని సెట్ అయ్యాక. ఇప్పుడు కూడా మా గ్యాంగ్లో ఒకటి రాలే, కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇక అట్లానే ఒక ఫస్ట్ ట్రైన్లో వద్దాం అనుకున్నాం, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక అట్లా కష్టాలు పడి బస్సులో వచ్చినాం. ఇక అడు బస్సులో ఇక మనకి దండం పెట్టాలి ఇక డ్రైవర్కి. A few inches later. చెలియా 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 అలలవడిలో ఎదురు చూస్తున్నా, అదరవడిలో ఎగిరి ఉన్నా, మునిగిపోతున్నా. నెక్స్ట్ ఏడికి పోతున్నాం ఇప్పుడు అని చెప్పరా? బీచ్. ఇప్పుడు మనం గోకర్ణ మెయిన్ బీచ్ కి పోతున్నాం. అక్కడ నుంచి ఓం బీచ్, అక్కడ నుంచి కుడ్లే బీచ్ అంతా. గోకర్ణ అయితే మొత్తం తిప్పేస్తాం మిమ్మల్ని. పొద్దున్నే వచ్చినాం గోకర్ణకి. ఏవో వచ్చి ఇప్పుడు ఒక 4 గంటలు అయింది. స్టే ఎతికినాం దీంట్లో. సో అంతా రెడీ అయిపోయినాం ఇప్పుడు మొత్తం అంతా. పోతున్నాం. ఇవే మన బైక్స్. చలో గోకర్ణ బీచ్కి వెళ్తున్నాం. నడు ఉదయ్, వెళ్ళు. నెక్స్ట్ సాయ్, గో. డైరెక్ట్ బీచ్ లో కలుస్తాం అందరం. చలో గోకర్ణ బీచ్. రైట్. ఓం వాట్ హ్యాపెన్? తిందామని ఆగినాం. ఏమైంది? తిందామా? తినే వాటర్లో దుంకుడే. యో గాయ్స్, ఎట్లున్నారు అందరూ? ఇది మేము తినడానికి వచ్చినాం ప్లేస్ ఇది. ముందే బీచ్ తినేసి కొంచెం అట్లా చిల్ అయ్యి అదే బీచ్. సో ఇక్కడ తింటున్నాం అన్నమాట. చూద్దాం. राइट, लाल होटल दूर से पकड़ने का, बात करने का उसमें फोटो ऐसा है. राइट, बीच को వచ్చేసాం. యాబుంది ఇక్కడ. పరిగెడుతున్నది. వామ్మో, అట్లా పరిగెడుతుందిరా. ఓం అగో రీల్స్ నడుస్తున్నాయి. గోంగూర తోటకాడ కాపుకాడ. Yes! We came to Gokarna!
చెప్పండి, నీళ్ళలోకి వచ్చి ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నేను ఇది పెట్టేసి అది క్యాచ్ పడుతుంది. మెల్లగా రా. మన సాయన నీళ్ళలో పడ్డాడు. Many hours later. ఇప్పుడైతే మనం వెళ్ళేది తిరుగుతున్నాం ఫ్రెండ్స్. exploring the gullies of Gokarna, bro. Crazy village vibes ఉన్నాయి. మార్నింగ్ గోకర్ణ బీచ్ పోయినాం కదా, ఇప్పుడు కుడ్లే బీచ్ పోదామని అంటే మధ్యలో ఒక మంచి లొకేషన్ అనిపించింది. సో తెలియదు, సో వ్యూ మంచిగా ఉందని చెప్పి ఆగి ఫోటోలు దిగుతున్నాం. మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఏడైతే రాజు స్కూటీ మనది. ఓం ఏడ్రా ఆగు, వ్యూ చూడండి, వేరే మామ. చెప్పుదే ఏమనిపిస్తుంది? మొత్తం వేరే. ట్రిప్కి వస్తేనే వేరే, మనం ఇంట్లో ఉంటేనే వేరే, ఇక ట్రిప్కి వస్తే ఇంకేంది. చూసుకోమల్లా చూసుకోమల్లా. కోతి అక్కడ కోతుంది చూడండి. వీళ్ళందరు కోతులేలే. 1 2 3, మూడోది అక్కడ ఉంది. ఘోరంగా క్రేజీ ఉన్నాయిరా. అరే క్లియర్ వాటర్ మామ. Uday is going to try to drink some water here. Drink some water, Uday. తాగండి. ఇక అందరం ఇక ఫోటోలు దిగినాం, కొద్దిసేపు టైం పాస్ చేసినాం, ఇక పోతున్నాం కుడ్లే బీచ్ పోతున్నాం. ఇప్పుడు కుడ్లే బీచ్ కాడ కనిపిస్తాం ఇక. రైట్ బాయ్. కుడ్లే బీచ్ వచ్చేసినాం. We have come to కుడ్లే బీచ్. మొత్తానికైతే ఇప్పుడు కుట్లే బీచ్, నెక్స్ట్ ఓం బీచ్. కుడ్లేకి అయితే వచ్చినాం, కొద్దిసేపు ఎంజాయ్ చేసి దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ ఒకసారి చూడండి. ఇట్లా వెళ్ళాలన్నమాట కుడ్లే బీచ్కి. ఆడే వాళ్ళు ఆడుతున్నారు, బాగుంది. బట్ ఏంటంటే వేవ్స్ అనేవి అంతగా రావట్లేదు. మేము ఎంజాయ్ చేసిన దగ్గర వేవ్స్ వచ్చాయి చాలా. ఇక్కడ అయితే మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. ఇంకో వాళ్ళిద్దరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫొటోస్ దిగడానికి బాగుంటుందేమో అనిపిస్తుంది మరి. ఉదయ్ చూడు, ఇక్కడ కొంచెం ఫొటోస్ ఇంకా స్పాట్ బాగుంది. మనకి బోటింగ్ చేసే ఆప్షన్ కూడా ఉంది, మీరు దూరొచ్చు అక్కడ. ఇంకా ఈ బీచ్ లో ఏంటంటే మైనస్, ఇక్కడ ఎక్కువ పీపుల్ ఎందుకు గేదర్ అవ్వట్లేదు అంటే అక్కడ ఫ్లో అంత లేదనమాట. సో మనం లాస్ట్ బీచ్ చూసినట్టయితే
ఇదంతా లేదు. దూరంగా పారాగ్లైడింగ్ చేస్తున్నారు పూర్వుడు ఒకడు. రాంపు బ్రో ఎగ్జాక్ట్లీ. రేపు మనం అదేనా చేసేది? చెప్పరా ఫెలో అక్కడ ఉన్నాడు. వేస్ట్ ఫెలో స్పాటెడ్. అన్ని బర్రెల మధ్యలో ఇంకొక బర్రె. వచ్చారు బ్రోస్. చెప్పమ్మా సుబ్బులు బీచ్ అమ్మా అబ్బులు చూడడానికి కుక్క కూడా ఎంజాయ్ చేస్తుంది వైబ్. ఇక్కడ రియల్ వైబ్ వస్తుంది గోవా గోకర్ణ అనే. అందుకే దీన్ని గోకర్ణ అన్నారు. సో గోకర్ణకు వచ్చిన ఫీలింగ్స్ అయితే వచ్చేస్తుంది. మనము గోకర్ణ అమ్మా రోజు చూసి ఎన్ని రోజులు అయిందిరా. అరే కుక్కలు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాయి కదరా నిజంగానే. గోకర్ణ అనే పేరు వెనకాలన్న రీజన్ ని ఫైండ్ చేయడానికి వచ్చినాం ఇప్పుడు. గోకర్ణ ఫుడ్లీ బీచ్ అట్లుంది. మా వాళ్ళ వైబింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఫుల్. ఎస్ ఏమనిపిస్తుందా మరి నిజం చెప్పు. ఓం కుడ్లే బీచ్ ఎట్లుంది? నీట్గా అయితే లేదు. మనము వెళ్ళిన ఇందాక ఎప్పటిదాకా వెళ్ళినా గోకర్ణ బీచ్ గోకర్ణ బీచ్ అది బాగుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరు లేరు, పీస్ఫుల్ గా ఉంది. మస్తు ఎంజాయ్ చేసినాం. కానీ ఫేమస్ బీచెస్. సో రష్ అనేది ఇంకొంటుంది. ఇక టూ మచ్ రష్. ఉదయ్ అరే మా ఆ బోట్ అది స్పీడ్ బోట్ ఉంటుంది చూడు మామ. స్పీడ్ బోట్ వేద్దాం రా ఇక్కడ గోవాలో. లేకపోతే అది చిరుత సినిమాలో రామ్ చరణ్ లాగా వెళ్ళిపోదాం మామ. ఐలాండ్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈయనే కదరా అది. అగో ఆడే ఉంది చిన్న ఐలాండ్. ఆడ చిన్న కనిపిస్తుందా అదే ఐలాండ్. ఐలాండ్కి వెళ్దామంటే ఐలాండ్కి వెళ్దాం. స్టార్ ఫిషా ఓ ఆడంతా క్రాబ్సే. క్రాబ్స్ నివాసం. క్రాబ్స్ నివాసానికి వెళ్తున్నా అని భాస్కర్. ఇవన్నీ క్రాబ్సే మామ్స్. అగో పరిగెడుతుంది ఆడ క్రాబే అది. వచ్చేసి కరిచేసి వెళ్ళిపోతే మామ. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫోటోషూట్ నడుస్తుంది. అయ్యో మన ఓమన్న ఆడ. అయ్యో రాజు ఫోటోషూట్. మన వెయిటింగ్ ఈడ. 2 hours later. మొత్తానికైతే ఓం బీచ్కి వచ్చినాం. చాలా మార్కెట్ ఏరియా ఉంది. మొత్తం మార్కెట్స్ ఇక్కడ మన వాళ్ళు. మొత్తం నైట్ అవుతుంది, కొంచెం డార్క్ వచ్చేటప్పుడు తీసుకున్నాం బా. మొత్తం ట్రెక్ చేసి అలసిపోతున్నాం. ఇక దిగేటప్పుడు బాగానే ఉంది, ఎక్కేటప్పుడు పులుసు గారిపోతుంది. మొత్తం రాళ్ళు. వ్యూ మాత్రం అద్దరిపోయింది. వావ్, చాలా పెద్ద బీచ్ ఇది. బోటింగ్ కూడా ఉంది మనకి. అలిగాడు అక్కడ.
ఇక్కడైతే రప్ప ఎక్కుతున్నాడు, మనం పోవాలి. ఒక్క రాంగ్ స్టెప్కి ఇక మొత్తం ఫసాక్ మనం. కష్టపడుతున్నా ఉదయ్ భాస్కర్. రాళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి మామ, షార్ప్గా అటు ఇటు అయింది అనుకో అయిపోయి, కట్టింగే అంతా. కానీ సీనరీ మాత్రం వేరేరా. అది చూడు స్లిప్పరీ కాదు, కట్ అయితే కట్ అయిపోడే ఇక జారితే. కొంచెం ఇక్కడ ఉన్నప్పుడు కేర్ఫుల్గా రండి. ఓం బీచ్కి వచ్చినాం ఇప్పుడైతే. ఘోరంగా కష్టపడుతున్నాడు ఇక్కడ. ఓం నీ బీచ్లో ఇట్లా నా కష్టపడేది మేము. ఏందిరా బాబు, కింద పడుతుండే నేను ఆడ చూసుకొని. రాజాడి రాజా ఘోరం కష్టపడ్డాం బ్రో వీడికి రానికి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామని చెప్దాము. ఓం నీ బీచ్కి వచ్చినాం మామ, ఓం బీచ్కి వచ్చినాం. ఎట్లున్నాయి చూడు మామ, అగో రాళ్ళు అయితే ఘోరంగా షార్ప్. ఇంకైతే బీచ్ మొత్తం ఫోటోలు దిగడం, టూ మచ్ ఫొటోస్ వస్తాయి చూడండి ఇక మీరు. వేరే అంటే వేరే. రాత్రి ఓం బీచ్లో ఓంతో అని నమస్తే కేఫ్కి పోతున్నాం ఇప్పుడు. నమస్తే కేఫ్కి వెళ్తున్నాం ఉదయ్ బాయ్. ఇది నమస్తే కేఫ్, గోకర్ణలో చాలా ఫేమస్ కేఫ్ అనమాట. ఇగో ఈడ రాసింది నమస్తే. అది నమస్తే కేఫ్. నువ్వు పెట్టిన దాంట్లో సగం కూడా ఉండవు అని నా అయితే అసలే ఉండవు. సెట్ ఉంది మామ ప్లేస్. చాలు. A few inches later. అసలు మనకి భలే దొరికింది.